వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరంలోని గిరింపేట చెంగల్రాయి కొండపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతక ఉత్సవాలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. హరం హర నామ స్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ మెట్ల పూజతో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. అనంతరం భరణి అభిషేకం, ఆడికృతిక మహాభిషేకం, ప్రత్యేక అర్చనలు వైభవంగా నిర్వహించారు. భక్తులు కావుళ్లు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సార సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే క్షేత్రంగా ఈ ఆలయానికి విశిష్ట ప్రాధాన్యం ఉందని వివరించారు. ఎన్నికలకు ముందు కూడా తాను స్వామివారిని దర్శించుకున్నట్లు గుర్తు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లను ఆయన అభినందించారు. ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపత్, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రనా సైడ్ రా. చెప్తా ఉన్నా నేను ఖాళీ చేయించే సత్యప్రభ ఉండగా మా సీఏ బాబాన్ని ఇచ్చినాడు, మేము చేయమన్నారు. దాన్ని కొంచెం 64 ఎకరాలు, 1 ఎకరానా మాకు తీసి ఇప్పుడు 64 ఎకరాలు ఏడు ఉందండి. ఎవరికి డాక్యుమెంట్ లేదా? అంతా మార్చేసినారు. అంతా పోలేరు. లాస్ట్ వరకు తలనీలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు, అలాగే టాయిలెట్స్. మీరు చూసుంటే ఇప్పుడే రోడ్డు కూడా ఒకే 10 రోజులు కూడా వ్యవధి లేదు. చెప్పంగానే మన కార్తీక్ చైర్మన్ కొడుకు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా బాగా ఏర్పాట్లు చేయాలి, బాగా చూసుకోవాలని చెప్పిన తక్షణం
బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గుడికి సంబంధించి బోర్డు మెంబర్లు మరియు చైర్మన్ వారందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ముఖ్యంగా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పటి నుండో ఆశీస్సులు ఇస్తూ మంచిగా ఉన్నత స్థానం పొందినాం. నేను కూడా ఎన్నికల సమయంలో ఇక్కడికే వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయమని మన ఘాటే ఇది మన మఠము కర్ణాటకలో బెంగళూరులో ఒక పీఠాధిపతులు ఇక్కడికి ఎప్పుడో ఇచ్చేశారంట. ఆదికేశవ నాయుడు గారికి నేనే చెప్పాను ఈ దేవాలయాన్ని బాగా ఏర్పాటు చేయమని. చేసినందుకు ఆయన ఉన్నత స్థానం పొందినాడు అని నన్ను కూడా ఆశీర్వదించి ఈ దేవాలయానికి ఎంత సేవ చేస్తే అంత మంచి శక్తిని ఇచ్చే ఒక భగవంతుడు అని తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మంచి విజయాన్ని పొందిన. కాబట్టి చిత్తూరు ప్రజలు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ కోరికలు ఆయన్ని కోరుకుంటే నాకు నెరవేరినట్టే మీ అందరికి కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మరొక్కసారి చైర్మన్ గారికి బోర్డు మెంబర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.